హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా రేజర్ 50 మొబైల్ అనమాట. ఇది ఫోల్డబుల్ మొబైల్ అంటారు, కొంతమంది ఫ్లిప్ మొబైల్ అని కూడా అంటారు. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 9th సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇంటర్నల్ డిస్ప్లే అంటే ఫోల్డెడ్ సైడ్ అనమాట. 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ఇంటర్నల్ డిస్ప్లే అనమాట. ఎక్స్టర్నల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 3.6 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసి పిఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 1056 ఇంటూ 1056 అయితే పిక్సెల్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 16 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. వర్చువల్ ర్యామ్ 8GB సపోర్ట్ కూడా ఉంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అలాగే 256GB స్టోరేజ్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. బ్యాటరీ చూసుకున్నట్టయితే 4200 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ వైర్ ఛార్జింగ్కి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 13 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే మైక్రోగా 2 విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ 3 కెమెరాస్ కూడా యూజ్ చేసి మీరు 4Kలో అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఇదైతే బెస్ట్ ఫ్యూచర్ అని నేను చెప్తాను. నాకు తెలిసి ఇది 50,000 రూపాయలలో కూడా బెస్ట్ ఫోల్డబుల్ మొబైల్ అని నేను చెప్తాను అనమాట. మంచి ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో జెమినై కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, జెమినైని కూడా. ఓకేనా. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Android 14తో వస్తుంది. MyUI మీద వస్తుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. NFC సపోర్ట్ ఉంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ కూడా ఉంది. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది. ఈ డ్యూయల్ సిమ్ తో వస్తుంది. ఒకటి వచ్చేసి నానో సిమ్, ఇంకోటి ఈ సిమ్ సపోర్ట్ ఉంది అనమాట. గుర్తుపెట్టుకోండి. IPX8 రేటింగ్ కూడా ఉంది ఈ మొబైల్ కి. అడిషనల్ ఫీచర్స్ అయితే ఇంపార్టెంట్, నేను అన్ని చెప్పినా. ఏమైనా మిస్ అయితే స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ప్రైజెస్ అయితే చూద్దాము. ఒకటే వేరియంట్ 8GB 256GB మోడల్, ఇది ఒకటే తీసుకొచ్చారనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 64,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ మీకు 2 విధాలుగా అయితే ఆఫర్ వస్తుంది అనమాట. బ్యాంక్ ఆఫర్ వచ్చేసి 10,000 రూపీస్. ఇది వచ్చేసి జస్ట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అని చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఫెస్టివ్ డిస్కౌంట్ అంటున్నారు. ఇది వచ్చేసి 5,000 రూపీస్ అనమాట. మొత్తం 15,000 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ వస్తుంది. అయితే ఇది మీకు ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 49,999 రూపాయలకు మాత్రమే వస్తుంది. ఓకేనా. ఇది వచ్చేసి ప్రీ ఆర్డర్స్ అయితే సెప్టెంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, అంటే రేపటి నుంచే. మరి సేల్కి ఎప్పుడు వస్తుంది అయితే నాకైతే కన్ఫామ్గా తెలియదు. తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా. ఓకేనా. లేకపోతే రేపే కూడా వీళ్ళు మరి ఫస్ట్ సేల్కి తీసుకొస్తారా కూడా నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే అమెజాన్, మోటరోలా ఇండియా వెబ్సైట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్, అలాగే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ఉంటాయిగా, అక్కడైతే అవైలబుల్లో ఉందన్నమాట. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇంట్రెస్టింగ్ మొబైల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.